చంద్రబాబు నాయుడు గారు ఇదివరకటి రోజుల్లో ఇది ఈ సంక్షేమ పథకాల గురించి శ్రీలంక అయిపోతుంది లేకపోతే గనక వెనిజులా అయిపోతుంది అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. ఆ సంక్షేమ పథకాలన్నీ నాశనం చేసేస్తున్నాయి, రాష్ట్ర నవరత్నాలనే ఉత్తి వేస్ట్ అది ఇదని ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ మధ్యన ఏం చెప్తున్నారు, అంతకంటే ఎక్కువ ఇస్తాను నేను, సంక్షేమం అనేదాన్ని అస్సలు ఆపను, ఇంక అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నారు. అంటే అర్థం ఏంటి, తన రూట్ ఎందుకు మార్చుకున్నారు? ప్రజాగ్రహం పెరుగుతుందని. సంక్షేమ పథకాలు తీసేస్తుంటే ప్రజలందరూ చాచి కొడతారు, అందుకని ఆయన ఆ మాట మార్చుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అలా ఆయన చూసి నేర్చుకోవాలి, ఎందుకంటే ఆయనతోనే ట్రావెల్ అవుతున్నప్పుడు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి, వాలంటీర్ల మీద. మళ్ళీ ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి వాలంటీర్ల మీద కంప్లైంట్ ఇచ్చారు. వాలంటీర్ల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు రాజ్యాంగ విరుద్ధం అని. ఏ రాజ్యాంగం? పవన్ కళ్యాణ్ గారి రాజ్యాంగమా లేకపోతే చంద్రబాబు గారి రాజ్యాంగమా? ఒక ప్రభుత్వం తన పరిపాలనా వ్యవస్థను నడిపించుకోవడం కోసం తను ఏ విధమైన ఏర్పాటు చేసుకోవాలి, దానికి హక్కు ఉంటుంది. అందులో అది ఒక జీవో ద్వారా ఏర్పాటు చేసి, ఇప్పుడు అలాగనైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు రాజ్యాంగ విరుద్ధం అనొచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాజ్యాంగ విరుద్ధం అనొచ్చు. మరి వాటన్నిటిని అంటలేదే. వాలంటీర్ అనేటువంటి వాడు ఇంటికి వెళ్ళి సేవలు అందిస్తున్నాడు, అతను తీసుకుంటున్నది కేవలం పరిమితమైనటువంటి సొమ్ములు మాత్రం. అట్లాంటి వ్యక్తిని టార్గెట్ చేసి ఒక పేదవాడు, ఒక వృద్ధుడు, ఒక అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి సేవలు అందిస్తుంటానికి ప్రభుత్వంతో డైరెక్ట్గా ప్రతి అధికారి వెళ్ళి పనిచేయడు అక్కడ, లేకపోతే ప్రతి రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళి పనిచేయడు. రేపు పొద్దున బ్రోకర్లు లేకపోతే కనుక వచ్చి అడిగినటువంటి వాడికి దిక్కు ఉంటుంది, అక్కడ కూడా దిక్కు ఉండదు సగం మందికి. అట్లాంటి చోట్ల ఇంటి దగ్గరికి వెళ్తున్నటువంటి సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు.